భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. అయితే వెనక్కి పంపేందుకు ఒక్కొక్కరిపై ఎంత ఖర్చు చేశారు? అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులందరినీ వెనక్కి పంపడం సాధ్యమేనా? డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపింది. అక్రమ వలసదారులను పట్టుకుని మరీ ప్రత్యేక సైనిక విమానాల్లో తమ దేశాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చును సైతం అమెరికానే భరిస్తోంది. 2 రోజుల క్రితమే 104 మందిని భారత్ కు పంపించింది. ఇందుకోసం దాదాపు 9 కోట్లు అమెరికా ఖర్చు చేసింది. సాధారణ పౌర విమానాలతో పోలిస్తే సైనిక విమానాల నిర్వహణ ఖర్చు 3 రెట్లు ఎక్కువ. అమెరికాలోని C-17A గ్లోబ్ మాస్టర్ 3 విమానం వలసదారులను తీసుకుని పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో దిగింది. ఒక్కో C-17 మిలిటరీ విమానం రవాణా నిర్వహణ వ్యయం గంటకు $28,562, అంటే దాదాపు 25 లక్షలు. కమర్షియల్ విమానాల మాదిరిగా కాకుండా సైనిక విమానాలు భిన్నమైన మార్గాల్లో వెళుతూ ఉంటాయి. ఇతర దేశాల్లో గగనతల నిబంధనలు, మిలిటరీ బేసుల్లో ఇంధనం నింపుకోవటం, ఇతరత్ర కారణాలతో వీటి ప్రయాణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే భారత వలసదారుల విమానం అమెరికా నుంచి బయలుదేరిన దాదాపు 43 గంటల తర్వాత అమృత్సర్లో దిగింది. ఈ గణాంకాలను బట్టి విమానం తిరుగు ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే వలసదారుల తరలింపునకు మొత్తంగా $1 మిలియన్ పైనే ఖర్చయినట్లు సదరు కథనాలు వివరించాయి. అంటే ఒక్కో వలసదారుడిపై $10,000 పైనే అమెరికా వెచ్చించినట్లయింది. అంటే మన కరెన్సీలో $8,70,000 అన్నమాట. వీసాలు ఎక్స్పైర్ అయి అక్రమంగా మన వాళ్లు దాదాపు 7.5 లక్షల మంది అమెరికాలో ఉంటున్నారు. అలా కాకుండా అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు 18,000 మంది ఉన్నారు. ముందు వీరిని అమెరికా నుంచి ఇక్కడకు పంపించనున్నారు. అమెరికాలోని ఫామ్ హౌజుల్లో ఉద్యోగాలు ఏటా లక్షలు సంపాదించొచ్చు. 2-3 ఏళ్లలో పేదరికం నుంచి బయటపడొచ్చని ఉత్తరాది యువకులను నమ్మించి ఏజెంట్లు భారీగా దోచుకున్నారు. అలాంటి వారే ఈ 18,000 మంది ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి ఏజెంట్లకు 40 నుంచి 50 లక్షల వరకు చెల్లించి అడ్డదారుల్లో అమెరికాలో అడుగుపెట్టారు. అమెరికా సైనికులకు పట్టుబడి రోజుల తరబడి చీకటి గదుల్లో మగ్గి కాళ్లు చేతులకు సంకెళ్లతో డీపోర్ట్ కు గురయ్యారు. ఇలా 18,000 మంది వరకు భారతీయులను వెనక్కి తిప్పి పంపేందుకు అమెరికా సిద్ధమవగా వీరి ద్వారా ఏజెంట్లు 10,000 కోట్లకు పైగా జేబులు నింపుకున్నట్లు అంచనా. ఒక పంజాబ్ లోనే 8,000 మంది యువకులు 4,000 కోట్లను పోగొట్టుకున్నట్లు సమాచారం. అమెరికాలోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా పనిచేస్తున్న వారు కొందరైతే మెక్సికో సరిహద్దుల్లోనే చనిపోయిన వారి సంఖ్యకు లెక్కలేదు. బీజేపీ నేతలు భజన చేసేదే నేర్చుకున్నారు, కానీ ఇంత అవమానం జరిగినా నేనైతే ఎంతో మంది ప్రధానమంత్రి చూసిన రాజకీయ నాయకులు ఏది అమెరికాతో దోస్తున్నా లేకపోయినా మేము, కానీ ఆయన దోస్తు ఇద్దరు ఫ్రెండ్స్ కాగలిచ్చుకుంటారు. ఆయన అక్కడ ఏదన్నా తప్పు జరిగితే నువ్వు పంపించేసాయి, కానీ సంఖ్యలు వేయడం అంటే ఇంతకంటే నా జీవితంలో నేను చూడను. మన భారతదేశ పౌరులను ముఖ్యంగా ఏది కడుపు తిప్పలకు పోయిన వాళ్ళను తప్పుగా ఉంటే వాళ్ళను పంపించేసాయి, అంతేగాని అతగాని దొంగతనం చేసిండ్రా లేకుండా మర్డర్ చేసిండ్రా, ఇంతకంటే ఆయన దోస్తి గిడికే పనికొచ్చింది. ఇప్పటికన్నా ఆయన కొద్దిగా సిగ్గు, భారతదేశం మీద ప్రేమ ఉంటే ఇమీడియట్ గా ఫ్లైట్లు పంపించి 10-12 పాయింట్ అందరినీ తీసుకురమ్మను. ట్రంప్ కి ఇండియా మీద ఏదైనా రెస్పెక్ట్ లేదు, నరేంద్ర మోదీ మీద లేదు. నరేంద్ర మోదీ ఎప్పుడు అక్కడ పోయి ఏదో షో చేస్తాడు, ఏదో డ్రామా చేస్తాడు, అదే కనిపిస్తున్నది. ఎందుకన్నా మా స్టూడెంట్స్ కి మీరు పంపిస్తే బేడులు పంపి హ్యాండ్ కఫ్స్ వేసుకొని ఎందుకు పంపించినారు? వాళ్ళు టెర్రరిస్టా, స్లేవ్సా, ప్రిజనర్సా? సో దీంతో క్లియర్ కట్ మోదీ చెప్పిన మాటలు ఉట్టి లంగ దొంగ మాటలు, ఉట్టి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్ని మాటలు జుమ్లా. యాక్చువల్ గా ఏముండదు, ఏదో మొత్తం మీడియాకి మేనేజ్ చేస్తారు, ఏదో వచ్చి చెప్తారు. లేకుంటే ట్రంప్ ఎందుకు పంపించినారన్న చూటిగా అడుగుతున్నా. 56 ఇంచ్ చెస్ట్ నాది, అండ్ మీరు మోదీ పెద్ద పెద్దగా మాట్లాడతారు. విశ్వ గురు చేస్తాం, ఇండియా ఇంత పవర్ఫుల్ కంట్రీ, వరల్డ్ మోస్ట్ డెవలపింగ్ కంట్రీ, 140 crores కంట్రీ, ఎప్పుడు నాన్ వైలెన్స్ ప్రేమతో ఉన్న కంట్రీ, వాళ్ళకు ఎందుకు మీరు ఇట్లా చేసినారు అంటే మోదీకి ట్రంప్ కి యాక్చువల్ గా ఫ్రెండ్షిప్ లేదు.
ఇది ఎందుకు జరుగుతుందో చూస్తున్నామని. మా పిల్లలు ఏమైనా దొంగలా లేకపోతే ఉద్యోగస్తులను తిరిగి పంపించాలంటే గౌరవంగా పంపించండి, కానీ చేతులకి కాళ్ళకి బేడీలేసి పంపించడం వాళ్ళు ఏమైనా క్రిమినల్సా, వాళ్ళు ఏమైనా టెర్రరిస్టా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఇంత పెద్ద చర్య ఎందుకు తీసుకోవాలి? మరి ప్రధానమంత్రి ఎందుకు ఊరుకుంటున్నాడు? స్పెషల్ ఫ్లైట్స్ పెట్టి పంపిస్తానన్నప్పుడు డిపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు. వాళ్ళు ఆ విధంగా పంపించడం మేము ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పు. మా పిల్లల భవిష్యత్తు కోసం వెళ్ళింటారు, నువ్వు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదని వెళ్ళింటారు, ఉద్యోగాలు లేవని చెప్పి వెళ్ళింటారు. మరి అవన్నీ చక్కగా చేస్తుంటే ప్రధానమంత్రి ఈ బాధ్యత ఈ రోజు ఇట్లా డిపోర్ట్ చేయాల్సిన అవసరం యుఎస్ఏ గవర్నమెంట్ కి వచ్చేది కాదు. ఇక్కడ లేవు కాబట్టి ఇవన్నీ వాళ్ళు అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకున్నందుకు మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్పి భారతదేశం పరువు ఈ రోజు ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టినందుకు సిగ్గుచేటు అని చెప్పి మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మెక్సికో గుండా అమెరికా పోవాలంటే వీరిని తీసుకెళ్లిన ఏజెంట్లు ఏ బ్రెజిల్లోనో పనామాలోనో వదిలేస్తారు. అక్కడి నుంచి కోస్టారికా, నికరాగ్వా, ఎల్ సాల్వెడార్, గ్వాటెమాలా, మెక్సికో దేశాలను దాటి అమెరికాలోకి ఎంటరవ్వాలి. రోజుల తరబడి అడవుల గుండా ప్రయాణించాలి. తెచ్చుకున్నదేదో తినాలి, లేకపోతే అడవుల్లో చనిపోయే ప్రమాదం ఉంది. కొలంబియా, పనామా మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటి వెళ్లటం చాలా కష్టం. క్రూర మృగాలు, విషసర్పాలను, సైనిక పహారాను తప్పించుకుని అమెరికా బోర్డర్కు వెళ్లాలి. ఈ జర్నీయే 15 రోజులకు పైగా పడుతుంది. సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాలు, దోపిడీ దొంగలు వచ్చిన వారిని వచ్చినట్లు దోచుకుంటాయి. ఎదురు తిరిగితే చంపేస్తారు. ఇంతటి ప్రతికూల వాతావరణం ఉన్నా ఏటా సుమారు 5 లక్షల మంది అక్రమంగా అమెరికాలోకి చొరబడుతున్నారు. డాలర్ డ్రీమ్సే దీనికి కారణం. We had become more powerful under Modi ji's 56-inch chest. Why that he is so silent when he has not seen the Indians being insulted like this? Why this government is just keeping silent? We have to understand that when every Indian, if there is an attack, we should be very careful that we should react. Government should strongly condemn it. Treating Indians, they may be illegally, they would have been there. That is a different story. They had been cheated. People who had given 1 crore rupees to agents has been cheated. These are all facts. But humiliating them, inhuman behavior is unacceptable. Has done it perhaps a bit quicker than people expected, but already last year, under the Biden administration, we had over 1,100 Indians being deported back. If you're illegally in the US has a right to deport you, and if your identity as an Indian is confirmed, then India has an obligation to accept you. So in both cases, there really isn't very much debate. However, it wasn't good to hear that they were brought back forcibly in a military plane and handcuffed and so on. That was quite unnecessary. It should have been enough to either put them on a commercial aircraft or a civilian plane and send them back. You can, if you want to do a mass deportation, do civilian charters. That would have been the more humane thing to do. They may, strictly speaking, have broken your laws by coming into your country, but by and large they have no bad intentions. They're not criminals, they're not convicted of anything else. They're there to make a better life for themselves. से निकाला गया। क्या है विदेश नीति हमारे देश की? हमारे लोगों का कहीं पर भी अपमान होता है तो वो एक इंसान का नहीं, पूरे देश का, भारत माता का अपमान है। उनको लाने के लिए अगर कुछ ऐसी चीज भी थी तो मोदी जी क्या अपना हवाई जहाज नहीं भेज सकते थे? क्या उसको ग्रेसफुली, सम्मान के साथ हमारे नागरिक है, हम नहीं ला सकते थे? అమెరికాకు అక్రమంగా వచ్చిన 18,000 మందిని అరెస్టు చేశారు. ట్రంప్ వచ్చాక మరో 3,000 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ రిమూవల్ ఆర్డర్స్ అంతే. అంటే వీరిని న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేకుండా వెనక్కి పంపించేయొచ్చు. వారిలో తొలి ఫ్లైట్లో 104 మందిని వెనక్కి పంపించారు. అమెరికాలో ఇంకా అక్రమంగా ఉంటున్న 7.5 లక్షల మందిని వెనక్కి పంపడం తేలిక కాదు. వీరిని వెనక్కి పంపించాలంటే చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. రోజుకు 2,000 మంది, మాక్సిమం 3,000 మందిని వెనక్కి పంపించినా అందరినీ పంపడానికి 10 ఏళ్లు పడుతుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు. And I will send troops to the southern border to repel the disastrous invasion of our country. Under the orders I signed today, we will also be designating the cartels as foreign terrorist organizations. As Commander-in-Chief, I have no higher responsibility than to defend our country from threats and invasions, and that is exactly what I am going to do. We will do it at a level that nobody's ever seen. దేశమంతా డీటైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరం. లాజిస్టిక్స్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించే స్థాయిలో ప్రస్తుతం అమెరికా లేదు. వేలాది న్యాయమూర్తులను నియమించి కేసులను త్వరితగతిన పరిష్కరించాలి.
అతి తక్కువ వేతనానికి పనిచేసే అక్రమ వలసదారులే లేకపోతే హోటల్, అగ్రికల్చర్, మీట్ ప్రాసెసింగ్ లాంటి రంగాలు మూతపడతాయి. వ్యవసాయ రంగాల్లో పనిచేసేందుకు కూలీలు కూడా దొరకరు. ఇప్పటికే కాలిఫోర్నియా పొలాల్లో పనిచేసేందుకు మనుషులు దొరకటం లేదు. దీంతో కాలిఫోర్నియాలో కూరగాయల ధరలు పెరిగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది.